కూడి వచ్చిన మీ అందరకు ప్రభువు పేరిట శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మరి యొక్క నూతన నెల ఆరంభమును అనుభవించుట కొరకు నూతన నెలలో మొట్టమొదటి దినమును సృష్టికర్త అయిన దేవుని పాదముల చెంత మొరపెట్టుట కొరకు మనందరినీ జ్ఞాపకము చేసుకుని అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన సమయమును బట్టి ఈ సమయమునకు అధిపతి అయిన మన దేవుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ నేటి లేఖన భాగాన్ని చదువుకుందాం. ప్రియులారా, 1వ పేతురు 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడకోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఆత్మ సహాయాన్ని కోరుదాం. ప్రియులారా, కండ్లు మూసుకున్నట్లయితే 1 నిమిషం పాటు దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆయన యొక్క ఆత్మ సహాయాన్ని మనము కోరుకుందాం. ఉన్నవాడవు అనువాడువునైన యెహోవా మా దేవా, సర్వశక్తి కలిగిన జీవాధిపతి, మా జీవములకు మనుగడ కొనసాగించుచున్న నాయకుడా, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. పరమ పావనుడవు, పరిశుద్ధుడవు, అత్యద్భుతమైన మా దేవుడవు, సమాధానాధిపతివి. మీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. ప్రభువా, మీ పిల్లలమైన మమ్మలను కూడిన మా అందరను జ్ఞాపకము చేసుకుని నేటి ప్రశస్త దినమును అనుగ్రహించి ఈ జూన్ నెల మొదటి దినమును మొదటి సమయమును మీ సన్నిధిలో గడుపుట కొరకు మీరు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. యేసు వైపు చూచుచుండగా నాయన, ఎవరు మీ వైపు చూచుదురో, ఎవరు మిమ్మల్ని ఎరుగుదురో, ఎవరు మిమ్మల్ని అంగీకరించుదురో వారి వైపు మీరు చూచుదురని లేఖనములు సెలవిచ్చుచున్నవి. మిమ్మల్ని ఎరుగని వారే అబద్ధికులు, మీరు దేవుని కుమారుడు కాడని చెప్పువారే అబద్ధికులు. అయితే మీరు మా కొరకు భూమి మీద ఉద్భవించి దేవుని కుమారుడిగా మానవ రక్షకునిగా భూమి మీదకు వచ్చి ఉన్నారని నమ్మి మీ పాదముల చెంత మొర్రపెట్టుట కొరకు కూడి ఉన్నాము తండ్రి. మీరు మా దేవుని కుమారుడై ఉన్నారు. మీరు మా విమోచకుడును, ప్రాణనాథుడును, రక్షకుడునై ఉన్నారు. మీ ప్రశస్తమైన సన్నిధిని ఆశ్రయించుచుండగా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. కొద్దిసేపు మీ నామమును ధ్యానము చేయుట కొరకు మీ నామము పేరిట మేము కూడి ఉండగా మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొనమని ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన అధికారం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనందరికీ చిరపరిచితమే. అనేక పర్యాయములు, అనేక సందర్భములలో అనేక మంది భక్తులు, దేవుని పరిచారకులు చెప్పగా వినియున్నాము. మనము కూడా మొట్టమొదటి నుంచి దేవుని ఎరిగిన దగ్గర నుంచి దేవుని యొక్క లేఖనాలు పఠించుచునే ఉన్నాము. అయితే మరి యొక్క పర్యాయము దేవుని యొక్క గుణాతిశయమును, దేవుని యొక్క మంచితనమును, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి ప్రణాళికను మనము ధ్యానము చేయుట కొరకు ఈ దినమందు దేవుడు మన మధ్య సంచరించునుగాక. ఆమేన్. ప్రియులారా,
జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ప్రియులారా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరము, నేడు ఊపిరి తీసుకొనుచున్న ప్రతి ఒక్కరము, నేడు ఈ యేసు వైపు చూచే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరము ప్రార్థించినప్పుడల్లా ఏమని ప్రార్థిస్తాము? మనము జీవించుచు ప్రార్థన కోరుచు భక్తులు మాట్లాడుచున్నప్పుడు ఆయనను స్తుతించడానికి గాని, భూమి మీద జీవించడానికి గాని మనకు కావలసినది జీవము. దేవుడు భూమి మీద మనుషులను సృష్టించి మనుషులకు జీవమును అనుగ్రహించినాడు. జీవము లేకపోతే మనుషులు, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఎందుకును లెక్కలోనికి రారు. ప్రియులారా, జీవము, సమయము, ధనము దేవుడు మానవులకు అనుగ్రహించి ఉన్నాడు. జీవము లేకపోతే ధనమును సంపాదించలేము, ధనమును అనుభవించలేము. ధనము ఉన్నట్లయినా సమయము లేకపోతే, సమయమును దేవుడు మనకు అనుగ్రహించకపోతే, సమయమును దేవుడు మనలను ప్రేమించి ఇవ్వకపోతే ధనమును అనుభవించలేము. ధనము ఎంత కీలకమైనదో, విలువైనదో, సమయము ఎంత ముఖ్యమైనదో, జీవితము అంతే ముఖ్యమైనది. జీవితం ఎంత ముఖ్యమైనదో సమయము అంతే ముఖ్యమైనది. సమయం ఎంత ముఖ్యమైనదో భూమి మీద జీవించుట కొరకు మానవులకు ధనము అంత ముఖ్యమైనది. ప్రియులారా, సమయము విలువైనది, శ్రేష్టమైనది. సమయము సద్వినియోగము చేసుకొనవలనని లేఖనములు చెప్పుచున్నవి. సమయమును దుర్వినియోగము చేసుకొనకూడదు. శ్రద్ధ కలిగి దేవుని నామమును ధ్యానం చేయాలి, దేవుని యొక్క నామమును వెతకాలి, దేవుని నామమును ఆరాధించాలి. శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులగుదురని లేఖనములు చెప్పుచున్నవి. మనము శ్రద్ధ కలిగి దేవునిని ఆశ్రయించినట్లయినా, శ్రద్ధతో మనము దేవుని సన్నిధిని కూడినట్లయినా ఆయన మనలను పరిశీలన చేయుచు మనలను ఆశీర్వదించుట కొరకు ఆయన ఆకాశము నుండి చూచుచున్న దేవుడు. ఆయన ఆకాశమునకు, భూమికి సృష్టికర్త, సముద్రమునకు, సకల చరాచర ప్రాణులకు పరమ పావనుడైనటువంటి దేవుడు, సృష్టికర్త, అద్భుతమైన దేవుడు. ప్రియులారా, మానవులమైనటువంటి మనము అనేక బలహీనతలతో జీవన ప్రయాణము కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఎన్ని రకములుగా చేసినను మంచి దినములు చూడాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎవరు మంచి దినములు చూడాలని కోరుకోరండి? ప్రతి ఒక్కరూ మంచి జరగాలని, మంచిగా ఉండాలని, మంచి దినములు చూడాలని, మంచి ప్రవర్తన కలిగి జీవించాలని, మంచి ఈవులు అనుభవించాలని, తన కుమారులకు, కుమార్తెలకు, సంతానమునకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి ఒక్కరము, భూమి మీద ఉన్న ప్రతి వారము నిత్యము ఆలోచన చేయుచునే ఉంటాము, నిత్యము తపన పడుచూనే ఉంటాము. దాని కొరకే ఈ జీవన ప్రయాసము, ఈ జీవన యాత్ర. ప్రియులారా, ఈ జీవన యాత్రలో మనము మంచి దినములు చూడాలి అంటే ఏం చేయాలి? 1వ పేతురు 3వ అధ్యాయము 3 నుంచి 8 వరకు ప్రియులారా,
చదివినట్లయితే ఇక్కడ ఒక సత్యము మనకున్నది. 8వ వాక్యం మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 8వ వాక్యం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఆశీర్వాదం మనకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దేవుని యొక్క లేఖనము ఏమని మనకు సెలవిస్తా ఉంది, ఏమని ఆజ్ఞాపిస్తా ఉంది అంటే, తుదకు అనగా భూమి మీద ఉన్నటువంటి వారికి చివరకు అంటే ఎన్ని ప్రయత్నములు చేసి సఫలీకృతము కాకపోతే చివరగా ఈ ప్రయత్నము చేయండి అని లోకములో ఒక నానుడి ఉన్నది. అట్లాగే లేఖనములు కూడా మనకు చెప్పుచున్నవి. ఎన్ని ప్రయత్నములు చేసినను, ఏ విధముగా ఆలోచనలు చేసినను దేవుని యొక్క సహాయము, సహకారము, ఆశీర్వాదము లేనిదే మానవ మనుగడ కష్టం. అయితే ఈ మానవ మనుగడ సురక్షితముగా, సుఖముగా, క్షేమముగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు ఏ విధమైనటువంటి ఉద్దేశముతో కలిగి ఉండాలంటే, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలిగి కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండమని దేవుని యొక్క లేఖనము చెప్పుచుంది ప్రియులారా. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి అంటే పాలిభాగస్తులు కావాలి, సహకరించుకోవాలి, సహాయము చేసుకోవాలి. సహోదరుని ద్వేషించిన వాడు దేవునికి నమ్మకస్తుడు కాడు. సహోదరుని ద్వేషించిన వాడు ఇంకొక చోట ఉన్నది, దేవుని యొక్క నామమును అంగీకరించక వాడు అపరాధితో దేవుని దృష్టిలో అక్కడ కఠినమైన మాట కూడా ఉంది. సహోదరులను ప్రేమించాలి. సహోదరులను ప్రేమించకపోతే, సహోదరుని గౌరవించకపోతే దేవునిని ఎట్లా ప్రేమిస్తాము, ఎట్లా గౌరవిస్తాము? అందుచేత ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలిభాగస్తులు కావాలని దేవుని యొక్క లేఖనము చెప్పుచున్నది ప్రియులారా. సహోదర ప్రేమ కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతత్వము కలిగి మనము ఇక్కడ ఒక ఆలోచన చేయాలి ప్రియులారా. కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండాలి. ప్రతి సాటి వారు గాని, తోటి వారు గాని, సహోదరులు గాని ఆపదలోను, కష్టములోను, శ్రమల గుండా వెళ్ళినప్పుడు వారి పట్ల సహోదర ప్రేమతో సహోదరులనే ప్రేమించడమే కాకుండా సహోదరులను ఏ విధముగా ప్రేమిస్తామో అట్టి ప్రేమతో సహచరులను, దేవుని యొక్క బిడ్డలను, దేవుని కుటుంబములో ఉన్న ప్రతి వారిని సహోదర ప్రేమతో కరుణ కలిగి వినయ మనస్కులై ఉండమని దేవుని యొక్క లేఖనము చెప్పుచున్నది ప్రియులారా. దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, ఈ విధముగా చేసినట్లయితే ఏక మనస్సు కలిగిన వారుగా ఉంటారు. జీవమును ప్రేమించాలి. మనము అనేక దినములు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, చెడ్డ దానిని పలుకుకుంటా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. మన యొక్క నోటిలో ఉన్నటువంటి నాలుక చిన్న అవయవమే. ప్రియులారా, సహోదర ప్రేమతో జీవించుట ఎంత అవసరమో శ్రేష్టమైన మాటలు పలుకుట కూడా అంతే శ్రేష్టం. మన నాలుకను, మన పెదవులను కాచుకుంటే మన జీవమును మనం కాపాడుకుంటామట. అది ఒక రహస్యము. జీవము ఎట్లా మనము కాపాడుకోగలుగుతాము? జీవమును ప్రేమించని వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నారా? అపోస్తుల కార్యములో దేవుడు చెప్పుచున్న మాట, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో చెప్పుచున్న మాట, ఈ లోకములో మనము జీవించాలి అనంటే దేవుడిచ్చిన ఈ శరీరములో దేవుని యొక్క జీవము
అత్యంత అవసరమైనది. ఆ శరీరం ఈ మట్టి గుడారమైనటువంటి ఈ శరీరములో దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నది. మహిమదైశ్వర్యముతో కలిగిన దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుచున్నది. మంటి గుడారములైనటువంటి మన శరీరాలలో దేవుని యొక్క ఆత్మ జీవించడానికి కారణం ఏమై ఉన్నదేనంటే, మనం మంచివారమనో, లేక శ్రేష్ఠులమనో, బుద్ధిమంతులమనో, గుణవంతులమనో, యోగ్యులమనో కాదు ప్రియులారా. ఆయన తన పోలిక చొప్పున మనలను నిర్మించి, ఆయన దయతో, ఆయన జాలితో, ఆయన కనికరముతో, ఆయన ప్రేమతో, ఆయన కరుణతో, ఆయన దీర్ఘశాంతము వహించుచు ప్రతినిత్యము మనలను ప్రేమించి ఉన్నారు గనుక, మనలను కనికరించి కాపాడుచు తన యొక్క సృష్టి కార్యమును దేవుడు నిత్యము కొనసాగించుచున్నాడు. అట్టి దేవుణ్ణి మనము ఆరాధించుచు ప్రేమతో మనము జీవించాలి అనంటే, మన జీవమును ముందుగా మనం ప్రేమించుకోవాలి. జీవమును ప్రేమించలేని వారు ఎవ్వరూ ఉండరు కదండి. ప్రతి ఒక్కరూ ప్రాణమును, జీవమును ప్రేమిస్తారు. ఈ జీవమును ప్రేమించేవారు జీవమును ఎట్లా కాపాడుకోవాలి అనంటే, మన నోటితో, మన నాలుకతో, నోటిలో ఉన్న నాలుకను సాధు చేసుకోవాలి. నాలుకను చెడ్డదానిని పలుకకుండా ప్రతినిత్యము చెడ్డ మాటలనే పలుకుతూ ప్రతినిత్యము కుయుక్తితో ప్రవర్తించచ్చు, ప్రతినిత్యము ఎదుటి వానితో నిజము పలుకక అనేక రకములైనటువంటి హావభావములతో కుయుక్తితో ప్రవర్తించే మనుషుల మధ్య మనము జీవించుచున్నాం. అయితే దేవుని లేఖనము చెప్పుచున్నది ఏమిటంటే, మంచి దినములు చూడాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ చెడు మాటలు పలుకకూడదు. చెడ్డ మాటలు నోటి వెంబడి రానివ్వకూడదు. చెడ్డ మాటలు రావడానికి కారణం ఏమిటి అంటే, మనలో ఉన్న నాలుక. నాలుకను కాచుకోవాలి. నాలుక పాప ప్రాపంచికమైన ఈ శరీరమును నడిపించుచున్నట్లుగా కూడా మనము లేఖనాలు చూస్తా ఉన్నాం యాకోబు పత్రికలో. నిప్పు కొంచెమైనను విస్తారమైన అడవిని తగలబెట్టినట్లు శరీరం అంతటిని శిక్షించుట కొరకు కారణమైన మన నాలుకను మనము సాధు చేసుకోవాలి. నాలుకను కాచుకోవాలి. మాట్లాడే ముందు, లేక సంభాషించే ముందు, లేక ఇతరులను గూర్చి సంభాషణలో మాటలు దొర్లినప్పుడు, ఏ ఒక్కరి విషయంలో గాని, సామాజిక విషయంలో గాని, దేవుని ఎరిగిన ప్రతి వారు జీవమును ప్రేమించేవారే గనుక చెడ్డ మాటలు నా నోటి వెంబడి రాకుండా ఉండాలంటే నాలుకను కాచుకోవాలి, నాలుకను కాపాడుకోవాలి. ఇదే మరొక చోట ఇదే పరిశుద్ధ లేఖన గ్రంథములో ఉన్నది. మన మాటలు ఎట్లా ఉండాలి అంటే, ఉప్పు వేసి సారము వేయబడి ఉండునట్లుగా మన ఉచ్చారణ గాని, మన సంభాషణ గాని అంత మాధుర్యముగా ఉండాలని దేవుని లేఖనములు చెప్పుచున్నవి. ఎదుటివారు మనలను, మన యొక్క వ్యక్తిత్వాన్ని గ్రహించాలి, లేదా మన యొక్క జీవమును మనము ప్రేమించుచు ఇతరులతో మనము మనుగడ కొనసాగించాలి అనంటే ఏం చేయాలంటే, మన నాలుకను మనము సాధు చేసుకోవాలి ప్రియులారా. నాలుక నుంచే ప్రతి మాట వస్తున్నది. మరొక చోట ఉన్నది పరిశుద్ధ లేఖన గ్రంథములో, జీవమును మరణమును నీ నాలుకలోనే ఉంచి ఉన్నాను. జీవమును ప్రేమించు ప్రతి ఒక్కరి నోటిలో ఉన్నది నాలుక. ఈ నాలుకను సాధు చేసుకుని, నాలుకను అదుపులో పెట్టుకుని, నాలుకను కాచుకొని ప్రతి సంభాషణలోను, ప్రతి ఉచ్చారణలోను, ప్రతి మాటలోను వాక్చాతుర్యము కలిగిన వారు అనేక మంది ఉండవచ్చును, వాక్పటిమ కలిగిన వారు అనేక మంది ఉండవచ్చును. కానీ వాక్చాతుర్యముతో, వాక్పటిమతో వారి ఎదుటివారు వింటున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాటలు మాట్లాడినను, సంభాషించినను ప్రతి మాట దేవుని సన్నిధిలో లిఖితమవుతున్నాయి ప్రియులారా. కాబట్టి మాట్లాడే ప్రతి ఒక్కరూ చెడ్డదానిని పలుకకుండా నాలుకను కాచుకోవాలని పరిశుద్ధుడు
పరిశుద్ధ గ్రంథములో నుంచి లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కపటపు మాటలు చెప్పకూడదు. రెండవ మాట ఏమిటంటే కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కపటము, ప్రేమ నటిస్తూ కపటముతో ప్రవర్తించేవారు చాలా మంది ఉన్నారు. కుయుక్తి పరులు, అనేక మంది దురాశాపరులు, అనేక మంది దుష్టులు, అటువంటి బెంకములాడువారు, అటువంటి వారితో మనము జీవిస్తా ఉన్నాము. అటువంటి వారి సాగుచున్నది. అట్లాంటప్పుడు మనం ఏ విధముగా జీవించాలనంటే, వారు ప్రవర్తనను బట్టి, మన యొక్క హావభావములను బట్టి వీరు మనలను గమనిస్తూ ఉంటారు. మనమే ఒక కరపత్రికగా ఉండాలి అని అంటే ఏ విధముగా ఉండాలంటే, కపటపు మాటలు చెప్పకూడదు. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. మన పెదవులను మనము కాచుకోవాలి ప్రియులారా. కపటం అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అని పరిశుద్ధ లేఖనము చెప్పుచున్నది. మన నోటి నుండి కపటపు మాటలు రాకూడదు ప్రియులారా. కపటముతో ప్రవర్తించకూడదు. కపటముతో సంభాషణలు ఆరంభించకూడదు. కపటముతో సంభాషణ చేయకూడదు. మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడిన వారు కోకొల్లలు నేటి సమాజంలో. ప్రియులారా, ఆంతర్యమును హృదయ అంతరంగమును ఇంద్రియములను ఎరిగిన దేవుడు ఆకాశమందు మనకున్నాడు. ఆకాశము నుండి తుంగి చూచుచున్నాడు. ప్రతి హృదయము యొక్క హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు మన దేవుడు. ఎందుచేతననగా ఆయన పోలికలోనే మనలను సృష్టించిన దేవుడు, మనలను నిర్మించిన దేవుడు. మన ప్రవర్తన గాని, మన ఆలోచన గాని, మన మాట నోటికి రాకముందే యెషయా భక్తుడు చెప్తాడు, మన మాటలు నోటికి రాకముందే ఎరిగిన దేవుడు ఆయన. కనుక మన హృదయమును అంతరింద్రియములను నిత్యము పరిశీలన చేయుచున్న దేవుడు, మన నోటిని ఆయన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు ప్రియులారా. మనకు స్వేచ్ఛనిచ్చినందువలన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని చెడ్డదానిని పలుకుతూ, కపటపు మాటలు పలుకుతూ లోకములో జీవనయానము కొనసాగిస్తా ఉన్నాం. మనందరము కూడా దేవుని బిడ్డలము, దేవుని యొక్క నామమును ఎరిగిన వారము, దేవుని గణపరిచే బిడ్డలము. మనము దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలి. ఇతరులకు మేలుకరముగా, దీవెనకరముగా మన సంభాషణ ఉండాలి. కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకోవాలని పరిశుద్ధుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఎందుచేతనంటే ప్రియులారా, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. దేవుని కన్నులు ఎవరి వైపు ఉన్నాయండి? నీతిమంతుల వైపు. ఆయన చెవులు ఎవరి వైపు ఉన్నవండి? వారి ప్రార్థనల వైపు. లేఖనాలు చెప్తూ ఉన్నాయి, భూమి మీద నీతిమంతులు ఎవరూ లేరు. మానవుల నీతి ఆయన దృష్టిలో మురికి గుడ్డలతో సమానము. ప్రియులారా, మురికి గుడ్డలతో సమానమైన మన జీవన విధానములో మనం నీతిమంతులమని మనల్ని మనమే సర్టిఫై చేసుకోవడానికి అవకాశము లేదు. కానీ ఆయన ఆశించుచున్నది ఏమిటంటే, ఆయన చూచుచున్నది ఎవరిని అంటే నీతిమంతుల వైపు. ప్రభువు కన్నులు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. మన ప్రార్థన సఫలీకృతము కావాలి, మన ప్రార్థనకు జవాబు రావాలి, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే మన మాటలు, మన ప్రవర్తన, మన చేతలు, మన ఇంద్రియములు మన స్వాధీనములో ఉండాలి. మన మాటలు దేవుని సన్నిధిలో నుండి మన ప్రార్థనకు జవాబు వచ్చే విధముగా ఉండాలి ప్రియులారా. అందుచేతనే ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. ఇటు విధముగా మనము
జీవమును ప్రేమించే వారముగా కాకుండా కీడును కూడా విసర్జించాలి. కీడును ఏ విధముగా విసర్జించాలి? చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతములు 26:16 వచనము. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. చదువుతారా మంజులవాణి గారు? నేను చదువుతున్నాను అయ్యగారు. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మన మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు పీఠము మీద ధూపము వేయుటకే యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఇక్కడ ప్రియులారా లేఖనము చూస్తే స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించెను. మానవులమైనటువంటి మనము ఆస్తిపాస్తులు ఉన్నాయనో, స్థిరముగా ఉన్నామనో, బెంగ లేదనో, ఎటువంటి దిగులు లేదనో, ఆస్తిపాస్తులు సంపాదించుకొని చివరకు స్థిరముగా ఉన్నామనే ఆలోచన కలిగి మనసున గర్వించిన ఎడల దేవుని యొక్క ప్రసన్నతను మనము పొందుకోలేము ప్రియులారా. దేవుని యొక్క ప్రసన్నతను మనము పొందుకోవాలి అంటే ఏక మనస్సు కలిగి జీవించాలి. జీవమును ప్రేమించే ప్రతి ఒక్కరము కీడుని విసర్జించాలి. చెడ్డ మాటలు పలుకకూడదు. ప్రియులారా కపటపు మాటలు పలుకకూడదు. మన నోటిలోనే దేవుడు మనకు ఉంచినటువంటి జీవదాయకమైనటువంటి నాలుక. ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మనకి ఈ నూతన నెలలో మొట్టమొదటి దినమున మనతో మాట్లాడుచున్నది ఏమిటంటే, ఈ నెలంతా మనము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఆహ్లాదకరముగా, సురక్షితముగా, క్షేమముగా జీవించాలి అని అనుకుంటే ప్రియులారా, మనం మనం మన యొక్క కాల మనుగడ గాని, కాల చక్రము గాని, మన జీవన సంవత్సరములు గాని నీ చేతిలో, నా చేతిలో, మన చేతిలో, ఎవ్వరి చేతిలో లేవు. మనలను సృష్టించిన దేవుని చేతిలోనే ఉన్నవి. మనలను నడిపించుచున్న నాయకుడు సృష్టికర్త. ఆయన స్వరూపములోనే మనలను ప్రేమించి, ఆయన కుమారులనుగా, కుమార్తెలనుగా, ఆయన కుటుంబీకులుగా ఆయన స్థిరపరిచి, ఆయన ఉచితముగా మనలను ప్రేమించి, మన పట్ల దీర్ఘశాంతము వహించి కాపాడుచున్న దేవుడు. ప్రియులారా, ఎందుచేత ఆయన ప్రేమ ఇట్లా ఉన్నదేనంటే, ఒకసారి మనము నినెవె వాసుల గూర్చి చూస్తే, నినెవె వాసులు వారు దేవుని దృష్టికి చెడు నడతతో జీవించిన వారు, చెడు నడవడిక కలిగిన వారు. వారు చెడ్డవారని, వారు చెడు నడతలు కలిగిన వారని ఎవరు చెప్పారండి ఆయనకి? ఆయన ఆకాశం నుండి తొంగి చూచుచున్నాడు. ప్రతి ఒక్కరి జీవన విధానము, ప్రతి ఒక్కరి ఆలోచన విధానము, ప్రతి ఒక్కరి ప్రవర్తన విధానము దేవుని సన్నిధిలో నుండి ఆయన మనలను చూచుచున్నాడు గనుక దేవుని సన్నిధిలో మన యొక్క ప్రతి పరిస్థితి ఆయన చూచుచున్నాడు. ప్రియులారా, చాలా మంది అనుకుంటారు ఎవరు చూస్తున్నారులే, ఎవరు వింటారులే అని. మనకు నేటి దినాలలో చూస్తూ ఉన్నాం కదా, రహస్యమైనది కూడా బహిరంగం అవుతుంది. లేఖనాలు కూడా చెప్పుతున్నాయి, రహస్యమైనది మరుగైనది బయలుపరచబడక మానదు. రహస్యముగా మాట్లాడినను, రహస్యముగా ఉన్నదైనను ఒక రోజు కాకపోతే మరొక రోజు అయినా ఖచ్చితముగా లోకమునకు బహిర్గతం అవుతుంది. ఈ రహస్యమైన విషయాలు బహిర్గతమైనప్పుడు మానవుల యొక్క జీవన చిత్రము బయటకు వస్తుంది. అంతవరకు కాకుండా ప్రతినిత్యము నిన్ను, నన్ను, మనలను చూచుచున్న దేవుని యొక్క హస్త సాముద్రికములో మనము ముద్రించబడి ఉన్నాము గనక ఆయన ప్రతినిత్యము చూచుచున్నాడు. ప్రియులారా, చూచుచున్న దేవునికి సమస్తము సాధ్యమే. నినివే వాసులను గూర్చి ఆయన ఆలోచన చేసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి అయినటువంటి యోనాను ఏర్పరచుకొని యోనాను అక్కడికి పంపించినప్పుడు యోనా దేవుని యొక్క మాటను కూడా జవదాటి, దేవుని యొక్క సంకల్పమును కూడా జవదాటి తర్షీషుకు పోయే సందర్భము మనందరికీ తెలుసు. తర్షీషుకు పోయినప్పుడు ఏం జరిగింది? ఓడలో కేవు ఇచ్చి, అనగా టికెట్ కొనుక్కొని
ప్రయాణము చేయుచున్న ఆయన వాడ అడుగు భాగమున నిద్రిస్తా ఉంటాడు, సురక్షితంగా క్షేమంగా తర్షీసుకు పోతున్నాననే ఒక ఆలోచనతో. అయితే ఈ పరిస్థితులలో సముద్రము మీద దేవుడు తుఫానును కలిగించాడు. తుఫాను కలిగించిన సందర్భంలో వాడ నాయకుడు ఏమని చెప్తాడంటే, ఈ ఉపద్రవము తప్పిపోవాలి అంటే, ఈ ప్రమాదము నుండి మనం రక్షించబడాలి అంటే, ఎవరి దేవతలను వారు, ఎవరి దేవుళ్ళను వారు ప్రార్థన చేయాలి. అయినప్పటికీ వారు ఫలితాన్ని చూడలేదు. అట్లాగే ఈ ఓడ దిగువ భాగమున నిద్రించున్న యోనా వద్దకు వచ్చినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన యోనా పడుకుని ఉండుట చూచి, ఓయి నిద్రపోతే నీకేమి వచ్చినది, లే మనము నశించుకుంటా ఉండాలనంటే నీవు సేవించుచున్న దేవుని ప్రార్థించుము. ఆయన చెప్పుచున్న మాట ఒక చక్కటి మాట. నీవు దేవుని ప్రార్థించినట్లయినా, ఒకవేళ ఆయన పశ్చాత్తాపపడి ఈ కీడు నుండి మనలను తప్పించునేమో. విశ్వాస జీవితము, దేవుని గూర్చి తెలియని వ్యక్తి జీవితములో వాళ్ళందరూ ప్రయత్నాలు అయిపోయి, ఓడలో ఉన్న ప్రయాణికులందరి ప్రయత్నాలు చివరగా వచ్చి యోనా దగ్గరికి వచ్చినప్పుడు యోనాతో సంప్రదించి యోనాతో మాట్లాడిన మాటలు ఏమనగా, నీ దేవునిని నీవు ప్రార్థన చేసినట్లయినా దేవుడు పశ్చాత్తాపడి ఉపద్రవం నుండి మనలను రక్షించునేమో అని చెప్పినప్పుడు, అది ఓడ నాయకుని యొక్క విశ్వాసము. తీరా ఆ తరువాత జరిగిన సందర్భం అంతా మనందరకు తెలుసు. చివరకు మరలా చేప గర్భములో నుండి యోనాను కక్కివేసిన పిదప యోనాను మరలా నినెవేకు వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు, నినెవే పట్టణములో ఒక దినమంతా ప్రయాణము చేసి ప్రకటించగా, రాజు మొదలుకొని దేశ ప్రజలందరూ దేవుని సన్నిధిని వారు చేసిన పాపములను ఒప్పుకొని తప్పిదములను విడిచిపెట్టి దేవుని సన్నిధిని ప్రార్థించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అక్కడ కూడా ఆ దేశ రాజు కూడా చెప్పుచున్న మాటలు ఏమిటంటే, మనందరము ఉపవాస దినము పాటించి సృష్టికర్త అయిన దేవుని సన్నిధిని మనము ప్రార్థించినట్లయినా మన చెడు నడవడికను మనము మాన్పివేసినప్పుడు ఆయన పశ్చాత్తాపడి మన మీదకు రావలసిన ఉపద్రవమును తప్పించునేమో, చేయుదునన్న కీడు విషయం ఆయన పశ్చాత్తాపడునేమో అని ఆ యొక్క నినెవే రాజు కూడా చెప్పినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇన్ని జరిగినా, ఇన్ని తెలిసినా మా దేవుని యొక్క పిల్లల యొక్క హృదయం ఎంత కాఠిన్యముగా ఉన్నదో చూడండి ప్రియులారా. యోనా కూడా అదే విధముగా ఆలోచన చేస్తూ ఆ యొక్క నినెవే వాసులు దేవుని దృష్టికి వినయముతో, విధేయతతో, భయముతో, భక్తితో ప్రార్థన చేసినప్పుడు వారు మీదికి రావలసినటువంటి ఉపద్రవము తప్పినప్పుడు యోనా అంటాడు, నేను నినెవే పట్టణానికి రాకుండా తర్షీసుకు పోయినప్పుడే నేను అనుకున్నాను, ఆలోచన చేశాను, నీవు నీతిమంతుడివని, నీవు కనికరం కలగ దేవుడువని, నీవు కరుణాచిత్తుడువని, కటాక్షము కలిగిన దేవుడువని, శాంతము వహించు దేవుడువని ఈ విధముగా జరుగుతుందని నాకు ముందుగానే తెలుసు. నేను అందుచేతనే తర్షీసునకు పోయానని చెప్పి దేవునితో వాదన చేస్తాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన యోనా భక్తుడు. ప్రియులారా, యోనా చెప్పిన సందర్భాన్ని చూచి దేవుడు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, మనము ఖచ్చితముగా గ్రహించాల్సిన మాట ఇక్కడ ఉన్నది ప్రియులారా. కుడి ఎడమలు ఎరుగని 120,000 కంటే ఎక్కువైనటువంటి జనము గుర్చి నేను ఆలోచన చేయవద్దా? ప్రియులారా, భూమి మీద జీవించుచున్న మనము, భూమి మీద మనలను జీవింపచేయుచున్న దేవునికి భయపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుచేతనంటే వారు నినెవే వాసులు వారు చేసిన పాపమును గాని, కీడును గాని, చెడుతనమును గాని విసర్జించి దేవుని సన్నిధిలో తప్పులు ఒప్పుకొని పాప క్షమాపణ కోరి ఉన్నారు. మన దేవుడు కరుణాచిత్తుడు, కనికర సంపన్నుడు, ప్రేమ వాత్సల్యములు కలిగిన దేవుడు, ఆదరించి దేవుడు, ఆశ్రయమిచ్చి దేవుడు. ఆయన ఎదుట పాపములు ఒప్పుకొని తప్పులు విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆయనను ఆశ్రయించిన ఎడల
మన ప్రార్థనలు కూడా జవాబునకు అర్హమవుతాయి ప్రియులారా. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే ముందుగా మనము చేయవలసినది మన పాపములను ఒప్పుకొని, మన తప్పులను విడిచిపెట్టి, ఒకరి ఎడల ఒకరు కరుణాచిత్తులై దేవుని యొక్క జనాంగముగా మంచి దినములను చూడాలని ఆశిస్తూ, ఎందుచేతననగా మంచి దినములు, మంచి సంవత్సరములు లేక కాలచక్రము నీ చేతిలో, నా చేతిలో, మన చేతిలో లేదు ప్రియులారా. చెడునైనను లేదా కీడునైనను తప్పించగల ఏకైక దేవుడు మనము సేవించుచున్న దేవుడు. మన దేవుని చేతిలోనే ఈ కాలచక్రం ఉన్నది. భవిష్యత్ అంతా ఆయన చేతిలోనే ఉన్నది. ఆయన మన భవిష్యత్తులో ముందుగా ప్రవేశించి ఆయనున్న భవిష్యత్తులో మనలను ప్రవేశపెట్టుచున్నాడు. ఈ జూన్ నెలనే భవిష్యత్తులో మనలను ప్రవేశపెట్టిన మన దేవుడు ఎంతైనను స్తోత్రార్హుడు, కీర్తనేయుడు, స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు, పూజార్హుడు. అట్టి దేవుని సన్నిధిలో మనము ఉన్నాం ప్రియులారా. అట్టి దేవుని మనం ఆరాధించుచున్న మనము మంచి మాటలు చెప్పుచు, మంచిగా ప్రవర్తిస్తూ, కపటపు మాటలు చెప్పకుండా, కీడును యోచించకుండా, ఇతరుల పట్ల అన్యమనస్కముగా ప్రవర్తించకుండా, దేవుని యొక్క వాక్యమును మనం ఎరిగిన వారమై, దేవుని యొక్క వాక్యమును ఇతరులకు పంచుచున్న వారమై, పంచవలసిన వారమై, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు అనుభవించుట కొరకు అర్హులమై ఉండాలి అంటే మన పెదవులను కాచుకోవాలి, మన నాలుకను కాచుకోవాలి ప్రియులారా. పెదవులను, నాలుకను కాచుకోగలిగితేనే జీవము మనలో ఉంటుంది. మంచి దినములు చూడగోరుతాము. ప్రతి ఒక్కరూ, చాలా మంది చెడ్డవారు అనేక మంది జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. వారందరూ సుఖముగానే ఉన్నారు. మేము నిత్యము సత్యము కలిగి, యథార్థము కలిగి ప్రవర్తించున్నాము, మాకేమి కలిగింది, మాకెప్పుడు శ్రమలే కష్టాలని చెప్పిన వారు కూడా చాలా మంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఇట్లాంటి ఆలోచన విధానము నుండి మనము విడుదల పొంది, దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరమును మనం అనుభవించాలి, పొందుకోవాలి అంటే మంచి దినములు చూచి దేవుని యొక్క కీర్తి ప్రతిష్టలను మనము కొనియాడుచు భూమి మీద జీవించాలని అంటే మనము మన నాలుకను, పెదవులను కాచుకోవాలి. ఎందుచేతనంటే భూమి నీది, నాది కాదు. భూమికి మహారాజు, భూమికి హక్కుదారుడు, భూమికి భూమి అంతటిపైన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చేతిలో మనం ఉన్నాము. భూమిని సస్యశ్యామలముగా చేసి, భూమిని ఫలించేదిగా చేసి, భూమి మీద 2025 సంవత్సరములకు పూర్వమే నిన్ను, నన్ను, మనలను ఆయన జన్మింపచేసి భూమి మీద శ్రేష్టమైన పదార్థములను అనుభవించుట కొరకు మనలను తన జనాంగముగా చేసుకొని, తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారినే మన కొరకు త్యాగము చేసిన ఆ త్యాగమూర్తి యొక్క ప్రేమను మననము చేసుకుని దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవాలని దేవుని యొక్క లేఖనాలు చెబుతూ ఉన్నాయి ప్రియులారా. దేవుడు మనలను తన హస్త సాముద్రికములో ముద్రించుకొని ప్రతి నిత్యము చూచుచున్నాడు. ముందుగా ప్రియులారా, భూమిని సృష్టించి, భూమికి హక్కుదారుడై, భూమిని సస్యశ్యామలం చేసి, భూమి మీద మనలను జన్మింప చేశాడు. మనము ఇంకా సింప్లిఫై చేయాలి అంటే, మనము భూమి మీదకు రావడానికి మన తల్లిదండ్రులు కారణం. మనకంటే ముందుగా మన తల్లిదండ్రులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ప్రియులారా. మన తల్లిదండ్రులను ఏర్పరచుకొని వారి ద్వారా మనలను భూమి మీదకు జన్మింపచేశాడు. మనలను ఏర్పరచుకున్న దేవుడు మన ద్వారా భూమి మీదకు కుమారులను, కుమార్తెలను అనుగ్రహించాడు. దీనంతటికి కారణం ఏమిటంటే, మనము జన్మకారకులము కాదు, మనలను నడిపించుచున్న నాయకుని చేతిలో ఉన్నాము కనుక ఆయనే సమస్త సృష్టికి కారణభూతుడు ప్రియులారా. ఆయన సృష్టించి మనకంటే ముందుగా మన పాపములను, మన శాపములను సహించుట కొరకు రక్షకుడిగా అవతరించి భూమి మీద మనలను పెంచి పోషించుట కొరకు ఆయన తన సంకల్పమును
2025 సంవత్సరములకు పూర్వమే స్థిరపరిచి సిద్ధపరిచి ఆయన హస్త సాముద్రికములో నిన్ను నన్ను మనలను ముద్రించుకొని మనలను ప్రతి నిత్యము శ్రేష్టమైన ఈవులతో కాపాడుచున్న దేవుడు మనలను కోరుచున్నది ఏమిటంటే మంచి మాటలు పలకాలి, కపటమైన మాటలు పలకకూడదు, చెడ్డదానిని అసహించుకోవాలి, చెడ్డదానిని పలుకకూడదని దేవుని యొక్క లేఖనము మనకి బోధిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మన జీవన విధానము ఈ లోకములో జీవించుచు మంచి దినములు చూడాలని ఆశపడే మన ప్రతి ఒక్కరము కూడా దేవునికి అనుకూలముగా ఈ విధముగా ఏక మనస్సు కలిగి జీవమును ప్రేమించి కీడుని విసర్జించి దేవుని నామానికి మహిమకరముగా ఘనముగా జీవించుట కొరకు దేవుడు మనందరికీ తన ఆత్మ సహాయమును అనుగ్రహించి కాచి కాపాడి కనికరించి సంరక్షించి నడిపించును గాక. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ధనరాజయ్య గారికి, హిమశ్రీ తల్లి గారికి మా కుటుంబం తరపున నా తరపున వందనములు చెప్పుచున్నాను. కూడిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. చెప్పిన నా ఈ మాటలలో దోషమును ఎడల దేవుడు నన్ను సరిచేసి నన్ను క్షమించి సరిచేయునుగాక. మీరందరికీ దేవుని యొక్క శుభములు తెలియజేస్తూ మిమ్మల్ని ఎవరినైనా నొప్పించిన మాటలు నా మాటలలో దొరికిన ఎడల దయచేసి దేవుని ప్రేమతో నన్ను క్షమించి ఆదరించవలసిందిగా కోరుచు ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. ఓవర్ టు యు సార్. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగా. ఆమేన్ ఆమేన్. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవం మా కొసగినావా. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవం మా కొసగినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను నేను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవిస్తున్నాను. మనలో ఉన్న జీవము మన యేసయ్యే. అతిశయపడతాము. మన జీవితమును చూసుకొని అతిశయపడతాము. అతిశయ కారణం ఎక్కడ? కొట్టివేయబడను కదా. ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచామో అప్పుడే అతిశయ కారణము కొట్టివేయబడింది. దీనులమైన మనము జీవిస్తున్నాము అన్న మాటే కానీ మన యందు క్రీస్తే జీవిస్తున్నాడు. మనలను క్రీస్తే జీవింప చేయుచున్నాడు. మనలో ఉన్న జీవము క్రీస్తుది. ఈ లోకము మనది కాదు, ఈ జీవితం మనది కాదు. మన కొరకు అప్పగించుకొనిన మన ప్రభువు జీవితము, అందులో జీవిస్తున్నాము. అందులోనే ముడిపడి ఉన్నది మన జీవితం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా చక్కగా జీవమును ప్రేమించి తమ నాలుకను కాపాడుకొని వారు కపటమైన మాటలు ఉచ్చరింపకుండా, మోసము చేయకుండా, యథార్థత కలిగి క్రీస్తు మించినవాడు మన ప్రభువులను మించిన వారు యథార్థపరుడు ఎవరున్నారు?
ఆయన యొక్క జీవము మన యందు ప్రత్యక్షపడుతున్నది. క్రీస్తే మన యందు జీవిస్తున్నాడు. మనము క్రీస్తు కొరకు జీవిస్తున్నాం. మన ప్రభుల వారి కొరకు జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఫ్రైడే గారికి, దేవుని సేవకులకు నిండుగా వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా హృదయంలో మాట ద్వారా గాయపరిచిన వారు కాదు, మీరు పరిపూర్ణముగా దేవుని వాక్యం అందించారు. సంపూర్ణముగా బలపడి ఉన్నాము. అందరికీ వందనాలండి అయ్య గారు. మీకు వందనాలు. వందనాలండి. చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన, 1 నిమిషము ముగింపు ప్రార్థన. మీలో ఎవరైనా చేయండి, ముగింపు ప్రార్థన చేయండి. 1 నిమిషము మాత్రమే, సమయం అవుతున్నది కదా, హిందీ సెషన్ ప్రారంభించాలి. మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు 1 నిమిషం ప్రార్థన చేయండి. విన్న వాక్యము పరిశుద్ధ త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసయ్య మీ బంగారు పాదాలు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి దైవజనులు పైడే గారు చెప్పిన విధంగా తండ్రి యేసయ్య జీవము మరి దేవుడే ఇచ్చారు. మరి ధనము ఈ సమయము ఎంతో గొప్పదని, ధనము కన్నా సమయము చాలా గొప్పదని చెప్పిన దేవా మీకు వందనాలు. సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ మా నాలుక వేసినట్లుగా ఉండేటట్లు తండ్రి యేసయ్య మా హృదయ అంతరింద్రియములను, మాటలను, మా హృదయ రహస్యములను తెలుసుకునే తండ్రి మమ్మల్ని దీవిస్తున్న దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ జూన్ మాసం అంతా మమ్మల్ని ఈ రకంగా మరి తండ్రి ఆశీర్వదించి మరి ఈ రోజు ఆరాధనకి మరి ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి మరి తండ్రి యేసయ్య మా యొక్క అంతరింద్రియముల ద్వారా మిమ్మల్ని తండ్రి ప్రార్థన చేసి ఆరాధన చేసి తండ్రి మీ హస్త సాముద్రిక సంకల్పాలను మేము తండ్రి చూరగొనేటట్లు మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవ, సోదర భావం కలిగి ఏక మనసుతో మేమందరము ప్రార్థన చేసే హృదయాన్ని, మాలో చెడుతనాన్ని లేకుండా పసిపిల్ల హృదయాన్ని మాకు అనుగ్రహిస్తున్న తండ్రి మీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వారి కుటుంబాలని, బిడ్డల్ని, కూడి వచ్చిన బిడ్డల్ని అందరినీ దీవించండి. మా విమోచకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమునందు ఈ చిన్న స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన వాణిశ్రీ గారికి నిండుగా వందనాలండి. ఇప్పుడు విజయనగరంలో నుండి, పట్టణంలో నుండి మన మధ్యలో ఉన్న ఫ్రైడే గారి దేవుని సేవకులు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదంతో ఈనాటి సభ ముగించుకుందాం. ప్రియులారా, ఫ్రైడే గారు ఆశీర్వాదం విడుదల చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ కూడికలో పాల్గొనడం మనందరకు ఈ జూన్ నెల ఆరంభం నుంచి అంతము వరకు తన మహదైశ్వర్యమును బట్టి కృపా కటాక్షములతో ప్రతినిత్యము కాచి కాపాడి తన నామమునకు మహిమకరముగా మనందరినీ జీవింప చేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలు సార్. వందనాలండి. అందరికి వందనాలు సార్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. పేరు పేరున ప్రతి ఒక్కరికి నిండుగా వందనాలండి. ఇప్పుడు హిందీ సమయం అవుతుంది కదా, హిందీ సభ ప్రారంభించుకుందామా? आइए, विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं, वो ओपनिंग प्रार्थना करेंगे, हम हिंदी सभा आरंभ करने जाएंगे। विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। धन्यवाद 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 हे सर्वशक्तिमान पिता,